నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పి సింగవరం గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటలకు సర్పంచ్ శరగడం సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపట్టారు. గ్రామం ఐవీఆర్ఎస్ సర్వేలో వెనుకంజలో ఉండటం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగు కోసం మండలంలోని ఇతర పారిశుద్ధ కార్మికులను తీసుకొచ్చి ఈ పనులు చేపట్టారు. ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి పట్నాల గోపి ఈ పనులు పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి బి సుభాష్, ఇతర పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది గ్రామంలో తిరిగి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. మీకు ఆధార్ క్యాంపు గురించి చెప్పాను. విజయనగరం జిల్లా అశోక్ నగర్ లో పైడితల్లి అమ్మవారి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న అమ్మవారి ఘటాల మరియు చల్లదనం కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సీరమ్మ మంగళవారం నాడు పాల్గొన్నారు. ఆమె అశోక్ నగర్ ఘోష హాస్పిటల్ దగ్గరలోని శ్రీ పైడితల్లి అమ్మవారి చదువును సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. చల్లని తల్లి పైడితల్లమ్మ కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆమె ప్రార్థించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో మహబూసుబాని గారి జెండా పండుగ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు మేళతాళాలు, బాజా భజంత్రీలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో జెండాను ఊరేగించారు. ప్రజలందరూ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, పొలాలు బాగా పండి అందరికీ మంచి జరగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ కర్ముల్లా, బాలు, కాజా, మా భాష, పైరి, గౌస్య భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బాపట్ల జిల్లాలో ఎరువుల అధిక మోతాదు వాడకాన్ని నియంత్రించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా యూరియా, డీఏపీ వినియోగం పెరిగిందని, దీనికి రైతులకు సరైన అవగాహన లేకపోవడమే కారణమన్నారు. ధర్తీ మాతా బచావో అభియాన్ లక్ష్యం మేరకు పనిచేయాలన్నారు. సాయిల్ హెల్త్ కార్డుల సిఫారసుల ఆధారంగా సమతుల్య ఎరువుల వాడకంపై గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు ప్రజలతో మమేకమై ఎంత మోతాదులో ఎరువులు వాడాలి అనే విషయంపై అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలన్నారు. రసాయన ఎరువులను వివేకవంతంగా వాడటం వల్ల సాగు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, టౌన్ డీఎస్పీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అవి 3 వెరైటీస్ తీసుకుంటే నేను ఇస్తాను అనేది ఉండకూడదు. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎందుకంటే మండల్ స్థాయిలో ఫర్టిలైజర్స్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం కూడా వివిధ ఇన్స్పెక్షన్స్, తర్వాత దాని అప్రూవల్స్, ఆ రిజిస్టర్స్ని క్రాస్ వెరిఫై చేసేదన్నీ కూడా మండల అగ్రికల్చర్ అధికారి బాధ్యత. మనం వేయాల్సిన అవసరం ఉంటుంది. వీక్ వైజ్ ప్లానింగ్ చేయాలి. అప్పుడు మీరు సెలవులో ఉన్నారు మా ఏడీ గారు, మనం కూడా మీకు తెలుసు అది ఎక్సెల్ షీట్ కూడా ఇచ్చాము. ఆ ప్లాన్ సోమవారం నుంచి శనివారం అడుగుతారు. సో సోమవారం నుంచి నెక్స్ట్ శనివారం దాకా నెక్స్ట్ ఒక వారం నా గ్రామంలో ఎంత యూరియా అవసరం ఉంటుంది అంత వాడతారు, అంత అడుగుతారు. ముందస్తుగా అడగాల్సిన బాధ్యత గ్రామ స్థాయి అధికారిది. మనం చేసిన యాక్టివిటీని ఏడీ గారు, మీరు డిఎం గారు, జేసీ గారికి బ్రీఫ్ చేసేసి ఓకే. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరుల స్మృతి దినం 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్ఫీ ముఖ్య అతిథులుగా హాజరు కాగా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ స్వాగతం పలికారు. ఏఆర్ఆర్ఐ సతీష్ ఆధ్వర్యంలో అమరవీరులకు స్మృతి పరేడ్ నిర్వహించారు. ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు స్వేచ్ఛా స్వర్గాన్ని అందించేది పోలీసులేనని, వారి నిస్వార్థ సేవలు, త్యాగాలు మరవలేనివని కొనియాడారు. 1959లో అక్సాయ్ చిన్ వద్ద చైనా దళాల దాడిలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్ల జ్ఞాపకార్థం ఈ దినోత్సవం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది, ఆంధ్రప్రదేశ్లో 5 పోలీసులు ప్రాణాలు కోల్పోయారని శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ వెట్రి సెల్ఫీ, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కూడా అమరుల సేవలను కొనియాడారు. అనంతరం ఐజీ, ఎస్పీ అమరవీరుల కుటుంబాలతో మాట్లాడి వారికి ప్రభుత్వ రాయితీలు సత్వరమే అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ర్యాలీ నిర్వహించారు. ప్రమాదంలో విజయనగరంలో యాక్సిడెంట్ మరణం ఏ జరిగినా కూడా దాదాపు ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు, మనీ ఇస్తున్నారు. అంతేకాకుండా రకరకాల బెనిఫిట్స్ కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అందజేస్తూ ఉంది. డీజీపీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఓరియంటల్ ఇన్సూరెన్స్ అది దాదాపు 3-4 సంవత్సరాల క్రితం అది ఎక్స్పైర్ అయిపోయింది. ఆ ప్రీమియం అంతా కట్టి ఏలూరు జిల్లా కైకలూరు మండలం చటాకాయ గ్రామంలో నిషేధిత కొల్లేరు అభయారణ్యంలో అక్రమంగా చేపల సాగు నిరాటంకంగా జరుగుతోంది. ఒకవైపు సుప్రీంకోర్టు అక్షింతలు వేసినప్పటికీ, సాధికారిక కమిటీ కొల్లేరు ప్రాంతంలో పర్యటిస్తున్నప్పటికీ అటు ఫారెస్టు అధికారులు, ఇటు అక్రమ సాగుదారులు ఏమాత్రం భయం లేకుండా చేపలు, రొయ్యల సాగును కొనసాగిస్తున్నారు. కొల్లేరులో చేపల పట్టుబడిలో ఏకంగా ప్రొకైనర్లు వాడుతున్నారంటే అక్రమ సాగు ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ సాగుదారుల వెనుక ఫారెస్టు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్థానికవాదులు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా ఫారెస్టు అధికారి బి విజయని వివరణ కోరగా ఆమె స్పందిస్తూ విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలను సిఫారసు చేస్తామని తెలియజేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ అనుసరిస్తున్న వైఖరిపై ప్రభాకర్ రెడ్డి మండిపడుతూ ఆ అధికారి ఎప్పుడూ పోలీస్ డ్రెస్లో కనిపించలేదని వ్యాఖ్యానించారు. ఈ ఏఎస్పీకి చదువు మాత్రమే ఉందని, బుద్ధి జ్ఞానం తెలివి సైతం లేవని విమర్శించారు. రోహిత్ కుమార్ చౌదరి ఈ ఉద్యోగానికి అనర్హుడని స్పష్టం చేశారు. ఏఎస్పీ కార్యాలయం ముందు తాను నిరసన చేస్తే రోహిత్ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఘర్షణలు జరిగితే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని ఆరోపించారు. రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రికి వచ్చాక కూడా క్రైమ్ రేట్ తగ్గలేదన్నారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న వాడిని తాడిపత్రికి తీసుకువచ్చారు. యూపీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేవు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. త్వరలో 10,000 మందితో ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని మళ్లీ ఉత్తరప్రదేశ్కే పంపిస్తామని స్పష్టం చేశారు. కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సిఐలను చూసి నేర్చుకోవాలని ఏఎస్పీకి సూచించారు. గడిచిన 5 ఏళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ల వల్ల పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. You are not a boss. You are a public servant. Bhadrat. But I will not leave you. I am going to file a case. Tomorrow you will receive the bloody my district lawyer notice. వచ్చి ఆడ కూర్చుంటే మీ ఇంటి ముందర వస్తే ఏరా ఏం గొప్పరా నువ్వులో ఏం గొప్పరా నువ్వు గివ్ రెస్పెక్ట్ సమాజ్ చేస్తావా నువ్వు ఏం సమాజ్ చేస్తావు యూ డోంట్ హౌ టు కమ్ యూ డోంట్ హౌ టు రెస్పెక్ట్ పీపుల్ మీ ఇంటి ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లో గురిందో ఏం పోలీస్ అయితే నీకుంటే రివాల్వర్లు మాకున్నాయి లైసెన్స్ అంటే ఏమే టు కిల్ మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళం అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవడురా తగ్గోడంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్ని 90 ఎంపీకి గుద్దిన రోజులున్నాయి. తణుకు ఏరియా జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ గత 3 నెలల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విధులను బహిష్కరించారు. సమ్మె చేస్తున్న కార్మికులతో డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ, ఆర్డీఓ కౌన్సర్బానో చర్యలు జరిపారు. అయితే గతంలో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతోనే తాము సమ్మె చేస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో పస్తులుంటున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కోరారు. ప్రస్తుతం 150 పడకల స్థాయికి అనుగుణంగా ఉన్న ఈ ఆసుపత్రిలో మరో 50 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కూడా వారు డిమాండ్ చేశారు. వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారందరూ కూడా స్పందించి కమిటీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ పారిశుద్ధ్య కార్మికులకు జరుగుతున్నటువంటి ఇర్రెగ్యులర్ రెమిటెన్స్ ఆఫ్ శాలరీస్ గురించి కానీ, ఈపీఎఫ్ గురించి కానీ కంప్లీట్గా ఒక స్టడీ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలి, అవసరమైతే ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉపక్రమించాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా కమిటీ ఏర్పాటు చేశాము. అట్లాగే కాంట్రాక్టర్ విషయంలో కూడా ఇప్పటి వరకు కాంట్రాక్టర్ అందుబాటులో లేడు. ఈ రోజున ఆ కాంట్రాక్టర్ అందుబాటులోకి ఫోన్ అందుబాటులోకి రావడంతో అతనితో మాట్లాడటం కూడా జరిగింది. ఈ యాక్చువల్గా మెయిన్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ ఇవ్వడం, ఆ సబ్ కాంట్రాక్టర్ అనుకోని రీతిలో డైరెక్టర్ పదవి నుంచి పక్కకు తప్పించడం, కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ సంస్థలో ఉన్నప్పటికీ కార్మికులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకూడదు, కార్మికులు ఈ యొక్క వాళ్ళ విధుల నుంచి తప్పుకోవడం వల్ల ఈ పేషెంట్లు రోగులు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అవసరమైతే మున్సిపల్ కార్మికుల యొక్క సహకారంతో ఈ ఆసుపత్రిలో ఆ సేవా కార్యక్రమాలు మిగతా అన్నీ కూడా పారిశుద్ధ్య సేవలు అన్నీ కూడా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఆర్టీఓ గారు నేను కూడా సంకల్పించి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఈరోజు చర్చలు కొంతమంది యూనియన్ నాయకులు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో కూడా చర్చలు జరుగుతున్నాయి. అట్లాగే ములుగు జిల్లా పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఉరికన్నా ఊర్మినా మన ఊరికి తిరిగి రండి మంచి ఫలితాన్నిచ్చింది. ఈ కార్యక్రమం స్ఫూర్తితో 4 సిపిఎం మావోయిస్టులు మంగళవారం జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 పార్టీ సభ్యులు మరియు ఒక మిలీషియా కమాండర్ ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస సౌకర్యాలు మరియు అభివృద్ధి అవకాశాలు వీరిని ఆకర్షించాయని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మడవి ఇడుమే 21 years పార్టీ మెంబర్. ముచకి దేవ 21 సంవత్సరాలు. ఇతను ఇక్కడ మా ములుగు జిల్లాకే సంబంధించిన అతను. ఇంకా మడకం బండి మిలిషియా కమాండర్ ఆర్పీసీగా పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరెండర్ పాలసీలో భాగంగా వాళ్ళందరికీ కూడా 100% బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ అన్ని క్యాడర్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా నక్సలిజాన్ని వదిలిపెట్టి అభివృద్ధిలో పాల్గొనాలని కోరుతున్నాను. అలాగే మీరు స్వచ్ఛందంగా లొంగిపోతే మీకు ఎలాంటి హామ్ లేకుండా 100% మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఇన్వాల్వ్ అవ్వడానికి అన్ని రకాల పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందని హామీ ఇస్తున్నాను. పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల స్తూపానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, టీడీపీ నేత నరసింహ యాదవ్, జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లాలోని పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళులర్పించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈరోజు వాళ్ళు చేసే డ్యూటీ నిజంగా దేంతో మనం కొలవలేం. ఎప్పుడు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ ఒక పండుగ అనేది కాకుండా ఎన్ని ఎమర్జెన్సీ అని కాకుండా ఎప్పుడు కూడా వాళ్ళు ఎల్లవేళలు కంటికి రెప్పల మొత్తం సమాజాన్ని కూడా వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ డ్యూటీలోనే చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. గత ఏడాది చూసుకుంటే సుమారుగా 191 మంది వాళ్ళ ప్రాణాలను దేశ సేవలో ప్రాణాలు అర్పించడం జరిగింది. మన రాష్ట్రంలో 5 ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే ఎంతో మంది చనిపోవడం, లేదా సీమాంధ్ర ఉగ్రవాదం అయితేనేమి, ఈనాటి అంతర్రాష్ట్ర ఉగ్రవాదం అయితేనేమి అనేక రకాలుగా మనం ఎదుర్కొన్నాం. ఎల్డబ్ల్యూ యాక్టివిటీస్ అయితేనేమి, లేదా టెర్రరిజం అయితేనేమి, క్రైమ్ అనేది ఒక రూపం నుండి మరో రూపానికి సంతరించుకున్నప్పుడు మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రాజకీయ వేడిని పెంచుతోంది. బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు బస్తీల అభివృద్ధిని గాలి కొదిలేశాయని విమర్శించారు. ఈ 2 పార్టీలు ఉప ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని, లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పై కోపంతో మళ్లీ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మరోసారి మోసపోతారు. బీజేపీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం పార్టీకి దమ్ము లేదా అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ ఈ ఉప ఎన్నిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కీలకం కానున్నదని తెలిపారు. నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగియనుంది. నీకు దమ్ములేనా? నీకు ఎంఏ పార్టీ ఇలా జూబ్లీహిల్స్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నీకు దమ్ములేనా? నీకు చేతనైతేనా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జూబ్లీహిల్స్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుతున్నా. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది? అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేడు అన్న వైకే రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న
మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట 200 కోట్లు ఇస్తానన్న బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావన్నంటే నేను దోసావు కవడిస్తా అని చెప్పి అండవై రేవంత్ రెడ్డి సంకల్పం వచ్చాడు. ఇక తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకుల్ అవుతాడు అంకుల్ 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 మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు 200 కోట్లు ఇస్తాడ వాడిచ్చింది నేను ఇస్తా అని చెప్పి ఈడ దోసవు కరోడ్ ఆడ దోసవు కరోడ్. ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చివరస్తాలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చుడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చుడు. గుంజేది గుంజుతున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ పేచేసి బీజేపీ పేచి. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ ను పట్టుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన బైక్ మెకానిక్ ఆసిఫ్ ను డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం నాంపల్లిలోని ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీజీపీ తెలిపారు. ఆసిఫ్ కు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని డీజీపీ ప్రకటించారు. గ్యాలంటరీ అవార్డు కోసం ఆసిఫ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని వెల్లడించారు. నేరస్తుడి చేతిలో కత్తి ఉన్నప్పటికీ ఆసిఫ్ ధైర్యంగా అతడిని పట్టుకున్నాడు. అతని సాహసం ప్రశంసనీయమని డీజీపీ కొనియాడారు. ఆసిఫ్ వెల్డింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడని, పోలీసు డిపార్ట్మెంట్ తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని డీజీపీ పేర్కొన్నారు. కొంచెం పెద్ద బాబును కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల్లో ప్రజలకు సాయం అందించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఒక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 24 గంటల సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఏదైనా సహాయం కొరకు ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 087722256776 9008222906కి సంప్రదించాలని కమిషనర్ సూచించారు. అధికారులు సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని కమిషనర్ ప్రకటనలో తెలిపారు. రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఉండడంతో కంటిన్యూస్ మనకి నైట్ 2 o'clock నుంచి ఈ వర్షం పడుతూనే ఉంది. బట్ ఫార్చునేట్లీ ఈ రెయిన్ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశవాయన గుంటలో ఒకటి వాటర్, SGS ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొంచెం వాటర్, అలాగే SV పూర్ హోమ్ లెప్రసీ కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము రోడ్ల పైన ఉంది. అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు. కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము. బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము. బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి. ఏవైనా డీలాపిడేటెడ్ హౌసెస్ ఉంటే, అంటే ఇండ్లు బాగా పడిపోతున్నాయి అనుకుంటే మనం ముందే దాని నుంచి బయటికి వెళ్ళి ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే బంధువుల ఇంట్లో ఉండడం బెటర్. బికాజ్ మనకి కేకే లేఅవుట్లో లాస్ట్ టైము కోటకమ్మల లేఅవుట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది. మనం నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకోకుండా అక్కడ ఫార్చునేట్లీ మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. ఏమన్నా ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వండి. అలాగే చెట్లు కానీ ఏమన్నా పడిపోతున్నాయని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలా బ్లాకేజెస్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తారు. ఆ కంట్రోల్ రూమ్ చేసి కంప్లైంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.
చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం నరక చతుర్దశి వేడుకలు నరకాసుర వధ కార్యక్రమం అత్యంత హట్టహాసంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత 18 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈసారి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 20 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో 52 రకాల 2 లక్షల టపాకాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన నరకాసురుడి ప్రతిమను దహనం చేశారు. తమిళనాడులోని శివకాశి నుంచి వచ్చిన 10 మంది కార్మికులు 7 రోజులు శ్రమించి ఈ ప్రతిమను తయారు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని మోహిత్ రెడ్డి తెలిపారు. అక్రమ కేసులో జైల్లో ఉన్న తన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రజల మధ్య లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి సతీమణి లక్ష్మి, కుమారులు హర్షిత్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. వేద పాఠశాలలో పిల్లలతో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో దీపావళి తర్వాత అందరి జీవితాల్లో వెలుగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తుమ్మలగుంటలో నరకాసుని వధ గత 18 ఏళ్ళుగా ఇక్కడ భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. అందుకు సుమారు 10 మంది కార్మికులు 4 రోజుల పైన ఇక్కడే ఉండి కష్టపడి ఈరోజు 2 లక్షల పైగా టపాసులు ఆ నరకాసులో పెట్టి ఏ విధంగా అయితే చెడు పైన మంచి గెలుస్తుందో దానికి ఒక నిదర్శనంగా తుమ్మలగుంటలో ప్రతి సంవత్సరం చేసే ఆనవాయితీని ఈ సంవత్సరానికి కొనసాగించడం జరిగింది. తప్పకుండా ముందు జీవితంలో కూడా మంచి వెలుగు వస్తుందని చెప్పి ఈ దీపావళితో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి వేలాది మందిగా పాల్గొన్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆదిపట్ల పోలీసులు ఏటీఎం కార్డుల మార్పిడి ద్వారా అమాయకులను మోసగిస్తున్న సుదనపోయిన వెంకటేష్ అనే వ్యక్తిని ఈ రోజు అరెస్టు చేశారు. ఇతడి నుంచి 6,31,000 నగదు, 23 ఏటీఎం కార్డులు, కారును స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం డీసీపీ డి సునీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఏటీఎంలలో సహాయం చేస్తున్నట్లు నటించి అమాయకుల ఏటీఎం కార్డును తీసుకొని దానికి బదులుగా మరో నకిలీ కార్డును ఇచ్చి మోసగించేవాడు. ఈ విధంగా ఇతను 12.61 లక్షల మొత్తాన్ని విత్డ్రా చేసినట్లు గుర్తించారు. ఇతనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 27 కేసుల్లో ప్రమేయం ఉంది. ఏటీఎంలలో లావాదేవీల సహాయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తిని అనుమతించవద్దని, పిన్ నెంబర్ నమోదు చేసేటప్పుడు కీప్యాడ్ను కప్పి ఉంచాలని సూచించారు. నిందితుడిని పట్టుకున్న ఆదిపట్ల ఎస్హెచ్ఓబి రవికుమార్ మరియు క్రైమ్ సిబ్బందిని డీసీపీ అభినందించి పారితోషికం అందజేశారు. ఇతని దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాస్వర్డ్ని అతను అబ్జర్వ్ చేసి మెమరైజ్ చేసి డ్రా చేయడానికి ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకొని అతను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇమీడియట్గా ఇతను వాళ్ళ దగ్గర నుంచి లీడ్ తీసుకొని వాళ్ళ కార్డ్ తీసుకుంటాడు. కార్డ్ తీసుకున్న తర్వాత చాలా సెకండ్స్ అంటే ఫ్రాక్షన్స్లో డైవర్షన్ చేస్తాడనమాట. ఏదైనా కన్ఫ్యూజింగ్గా క్వశ్చన్స్ వేయడం కానీ, లేకపోతే కింద ఏదైనా పడిందని చెప్పడం కానీ, లేకపోతే అటు సైడ్ వేరే సైడ్ అతని దృష్టి మళ్లించడం. కొన్ని సెకండ్స్లో ఇతని దగ్గర ఉన్నటువంటి అనేక రకాలుగా కార్డ్స్ ఉంటాయి. అప్పటికే ఆ కార్డ్స్లో ఇమీడియట్గా ఒరిజినల్ కార్డుని తీసేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పైర్ అయినటువంటి ఫేక్ కార్డుని పెట్టేసి అది ఇన్సర్ట్ చేస్తాడు. ఇన్సర్ట్ చేసి మళ్ళీ అతని పిన్ నెంబర్ అతనితో కొట్టిస్తాడు. కొట్టించిన తర్వాత కూడా అప్పటికి కూడా ప్రాబ్లం వస్తే వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తాడు. ఇది మీది ఏదో ప్రాబ్లం ఉంది, మీరు నియరెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ఆ ఫేక్ కార్డ్ని మళ్ళీ అతనికి ఇచ్చేసి పంపించేయడం. వాళ్ళు వెళ్ళిపోగానే ఇమీడియట్గా ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఏటీఎం సెంటర్ దగ్గరికి పోయి అతను చూసినటువంటి పాస్వర్డ్ని యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం అమౌంట్ ఎంతైతే ఏటీఎంలో మనం డ్రా చేసుకోగలుగుతామో అది అప్ టు 40,000 వరకు ఉంటుంది. 40,000 డ్రా చేసుకొని తర్వాత దాన్ని కార్డ్ని డిస్పోజ్ చేస్తాడు. ఇతని ప్రీవియస్ హిస్టరీ చూసినట్లయితే సూదనబోయిన వెంకటేష్ అనేటువంటి ప్రీవియస్ హిస్టరీ ఆల్రెడీ 26 కేసెస్లో ఇతనికి ఆల్రెడీ వివిధ రకాలుగా పోలీస్ స్టేషన్స్లో అంటే ఎక్కువగా సూర్యాపేట, ఖమ్మము. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. చేసుకుంటూ గురుకులాల్ని నిర్వీర్యం చేసుకుంటూ